వికాస్ తరంగం నుంచి సంబంధించినటువంటి మన విశ్వనాథ్ గారు, తెలంగాణ విశ్వనాథం గారు చాలా మనకు వాల్యూస్, మారల్ వాల్యూస్ గురించి, అదేవిధంగా మనం ఎలా నడవాలి, నడిపించాలి అనే వాటి మీద కూడా అతను సూక్ష్మంతో చక్కగా ఒకే 1 అవర్లోనే మొత్తం విషయాలను చెప్పగలుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ అతను ఇప్పటికీ ఒక 10 years అవుతుంది దగ్గర అతను ఈ కార్యక్రమం చేస్తూ. గత 5 సంవత్సరాల కిందట హౌసింగ్లో నేను ఉండేటప్పుడు అక్కడ కూడా వచ్చారు అతను చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా నిన్న అనుకుని చూసేప్పుడు వచ్చింది. అది అతను మళ్ళీ షేర్ చేశాను నేను. అయితే అతను చెప్పినటువంటివి ప్రతి పాయింట్ కూడా మనం జాగ్రత్తగా వినాలి. విని దాన్ని మనం ఏం చేయాలంటే ఆచరణలో పెట్టాలి. అది ఇంపార్టెంట్. అంటే ఈరోజు వినిసి పక్కన విడిచిపెట్టకూడదు, దాన్ని ఆచరించాలి. ఆచరించేవాడే ఆచరణట్టుగా మనం ఆచరణ చేస్తేనే దాంట్లో ఉన్నటువంటి ప్రతిఫలం కనబడుతుంది, లేకపోతే ఏం కనబడదు. కాబట్టి అతనికి అందరూ కూడా ఒకసారి కరత ధ్వనంతో మనం ఆహ్వానిద్దాం. ఒకసారి 1 2 3 1 2 3 ఓకే, చెప్పడంతో 1 2 1 2 ఓకేనా. ఇప్పుడు అతను పరిచయం చేస్తారు, అతను చేసుకుంటారు. తర్వాత మన పాఠశాలలో ఉన్నటువంటి ఈ విషయాన్ని కూడా అన్ని కూడా క్షుణ్ణంగా సూక్ష్మంగా తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత మనం 1 hour అయిన తర్వాత నెక్స్ట్ మన క్లాస్లో మనం వెళ్ళిపోతాం. ఓకేనా. చెప్పింది జాగ్రత్తగా వినండి, గోలగా చేయకూడదు, చాలా ప్రశాంతంగా ఉండాలి. అస్మద్ గురుభ్యో నమః. నా పేరు విశ్వనాథ రామానుజ దాస్. ఈ ప్రోగ్రాం పేరు ప్రజ్ఞ. అయితే ఈ కార్యక్రమం పేరు ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే విలువలతో కూడుకున్న విద్య నేర్చుకోవాలి. ఏదో గుడ్డెద్దు చేనులో పట్టినట్టు గబగా చదివి చదువుకోవడం, కంఠస్థ పెట్టడం కాకుండా ఆ చదువుకు సార్థకం కావాలంటే విలువలు ఉండాలి. ఈ వెలుగులతో కూర్చునే విద్య కాకుండా మనకి జీవితానికి పనికొచ్చే ఎన్ని విషయాలు, ప్రతి విషయం 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు, PGLL వరకు మీరు నేర్చుకోవాలి. మీ జీవితానికి పనికొచ్చే విద్య. విద్య అంటే కేవలం ఉద్యోగం కోసమే కాదు, బతకడానికి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసుకోవడానికి, మనస్సుని వ్యక్తపరచుకోవడానికి, ఏ వీక్నెస్ లేకుండా ఉండడానికి, సమస్యలను పరిష్కరించుకోవడానికి, అన్ని రకాలుగాన. ఒక కార్పెంటర్ రావాలి, విద్య రావాలి, కంప్యూటర్ ఉండాలి, పెయింటింగ్ రావాలి, వేసి ఉన్నాడు 240 క్లాస్ ఉన్న కంప్యూటర్లో పెయింటింగ్స్ చూడాలి, ఇంగ్లీష్ రావాలి, కంప్యూటర్ నాలెడ్జ్ రావాలి. ఇవన్నీ కాకుండాను విద్యార్థులకి 1వ తరగతి నుంచి PG మీ విద్య అయిపోయిన వరకు ఏ ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. మెయిన్ విద్యకి ఏ ఆటంకాలో పక్క తీసేయాలి. ఫస్ట్ పాయింట్. సక్సెస్కి ఏంటి కావాలో అవన్నీ తీసుకోవాలి. ఇవన్నిటికీ ముఖ్య కారణం అంటే ఫౌండేషన్ ఏంటంటే విలువలు. మనకు వేదాలు చెప్తున్నాయి. వేదాలు అంటే అది అనంతం. వేదాల గురించి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భగవంతుడు ప్రత్యక్షమయ్యి మీకు ఒక 10,000 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. అంటే 10,000 సంవత్సరాలు మీకు బతకొచ్చు. 10,000 సంవత్సరాలు. ఈ 10,000 సంవత్సరాలు బతికితే ఈ 10,000 సంవత్సరాలు ఏ పని చేయకుండా చదువుకున్నారు అనుకోండి, ఏంటి ఒక పద్యాలను కంఠస్థ పెట్టారు. ఎన్ని పద్యాలు? ఒక 10 కోట్ల పద్యాలు కంఠస్థ పెట్టారు. 10 కోట్ల పద్యాలు. ఆ పద్యాలని వేదాలు చదివితే మీరు వేదాలు ఎంత చదువుకున్నారు? సముద్రం అనుకున్న వేదాలు ఒక గ్లాస్ నీళ్ళు మాత్రమే. అంత వ్యాస్ట్ సబ్జెక్ట్ వేదాలు అనేవి.